డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ముందుగా మనం ఏచూరి గురించి మాట్లాడదాం సార్. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు అందించిన ఏచూరి నిన్న తుది శ్వాస విడిచారు. అయితే సుందరయ్య తర్వాత సిపిఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగు తేజంగా కూడా పేరు పొందారు. సో ఆయన గురించి ఏం చెప్తారు? మనం ఈ మధ్యకాలంలో చూసిన బహుశా నేను అనుకోవటం జ్యోతిబస్ గారు, హరికిషన్ సింగ్ సుర్జిత్ గారు, లేకుంటే సిపిఐ పార్టీ నుంచి ఏబి బర్ధన్ గారు, చంద్రరాజేశ్వరరావు గారు, పుచ్చపల్లి సుందరయ్య గారి తర్వాత జనరేషన్ లో ఆ స్థాయికి ఎమర్జ్ అయిన జాతీయ స్థాయి కమ్యూనిస్టు నాయకులు సీతారాం యేచూరి గారు. సీతారాం యేచూరి గారు, డి రాజా గారు ఇరువురు కూడా ఒకరు సిపిఐ ఒకరు సిపిఎం పార్టీకి జాతీయ కార్యదర్శులుగా రాజ్యసభలో ప్రజా సమస్యల పట్ల వారు స్పందించే తీరు, హుందాయిన వారి చర్చలు, బహుశా వారు రాజ్యసభ నుంచి మళ్ళీ అంటే ఒకసారి రిటైర్ అయినాక మళ్ళీ తిరిగి ఎంపిక కావడానికి ఆసక్తి చూపలేదు. కానీ ఆ హుందాయిన రాజకీయాలు ఇక క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి అనేది వాస్తవం. ఇప్పటికే ఒకనాటి కమ్యూనిస్టు ప్రభ దేశంలో సనగిలుతా ఉంది. ఒకనాడు వెస్ట్ బెంగాల్, కేరళ, త్రిపుర మూడు రాష్ట్రాలకి పరిమితమైన, మూడు రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగించిన సిపిఎం పార్టీ ఇప్పుడు ఒక కేరళకి మాత్రమే పరిమితమైంది. మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో అక్కడొక స్థానం స్థాయిలోనే ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు పరిమితం అయ్యున్న పరిస్థితిలో అంకిత భావం కలిగిన, సమాజం పట్ల అవగాహన కలిగిన, నిత్యం శ్రామిక వర్గాల కోసం పోరాట తత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని ప్రదర్శించే ఏచూరి గారి వంటి నాయకులు అస్తమించడం అనేది ఆ కమ్యూనిస్టు భావజాలాన్ని చిరస్థాయిగా చూడాలి అనుకునే, ఆ కమ్యూనిస్టు భావజాలం బతికుండాలని కోరుకునే మనందరికీ కూడా ఒక రకమైన ఆశనిపాతం లాంటిది. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ప్రస్తావించినట్టుగా సీతారాం యేచూరి గారు మన తెలుగు వారు కావడం, మన ప్రాంతం నుంచి వాళ్ళ జాతీయ స్థాయి నాయకులుగా ఎమర్జ్ అయిన గతంలో చూసాం. సిపిఐ పార్టీకి చంద్రరాజేశ్వరరావు గారు ఉండేవారు జాతీయ స్థాయి కార్యదర్శిగా. పుచ్చపల్లి సుందరయ్య గారు సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. మాకినేని బసవపన్నయ్య వంటి వారు జాతీయ స్థాయిలో కీలక నాయకులుగా సిపిఎం పార్టీలో చెల్లమణయ్యారు. వారి తర్వాత ఆ స్థాయికి ఎమర్జ్ అయిన ఒక మహోన్నత వ్యక్తి, విద్యార్థి రాజకీయాల నుంచి మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించి, ఒక రకంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన మోహన్ కందా గారికి వీరి స్వయాన మేనరుడు. మొదటి నుంచి కూడా ఉన్నత విద్యావంతుల కుటుంబానికి సంబంధించిన సీతారాం యేచూరి గారు ఒక అంటే సగటు కుటుంబం నుంచి ఢిల్లీలో ఉన్న జేఎన్యూలో 3 సార్లు విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నిక కావడం అంటే అది సామాన్య విషయం కాదు. అంటే ఒక రకంగా ముందు ఆయన ఇంట గెలవటం కన్నా కూడా రచ్చగెలిచారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ఆ విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి ఎమర్జ్ అయిన మొదటి తరం రాజకీయ నాయకులు చాలా మందిని చూసాం మనం. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, జైపాల్ రెడ్డి గారు వంటి వారందరూ కూడా విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ స్థాయికి ఎమర్జ్ అయిన వాళ్ళే. అటువంటి వారికి ఓకే చెందిన సీతారాం యేచూరి గారు కూడా విద్యార్థి సంఘ ఎన్నికల నుంచి సిపిఎం పార్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎమర్జ్ అయ్యి ఒక రకంగా 72 సంవత్సరాలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య భాషలో చెప్పుకుంటే పెద్ద ఏజ్ కింద మన పరిగణలోకి తీసుకోవసరలా. కానీ వారికి ఆ లంగ్స్ ఇన్ఫెక్ట్ అవడం తోటి వారు మనకి కోలుకోలేకపోయారు. ఆగస్టు 2వ వారం 3వ వారంలో వారు హాస్పిటలైజ్ అయిన తర్వాత వెంటిలేటర్ మీద వీలైనంత వరకు ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక హాస్పిటల్లో వైద్య నిపుణులు ఎంతగా ప్రయత్నం చేసినా కూడా వారిని కాపాడుకోలేకపోయారు. ఒక రకంగా ప్రశ్నించే తత్వానికి ఆలంబనగా నిలిచే సీతారాం యేచూరి గారు ఇక మనము మధ్య లేరు, వారి సేవలు భారత రాజకీయ వ్యవస్థ కోల్పోయింది అనే మాట 100కి 100 పాళ్ళు. అటువంటి అరుణతారలు కొనసాగాలని ఆకాంక్షించే మనలాంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఆశీర్వాదంగానే భావించాలి. ఈ సందర్భంగా సగటు భారతీయులుగా, సగటు గ్రామీణ ప్రాంత పౌరులుగా మనందరం కూడా వారికి శ్రద్ధాంజలి ఘటించడం తప్ప మనం చేయగలిగేది ఏం లేదు.